ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, భూమి ఆకాశంలో సృజించిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ మాటలు వినటానికి ఇచ్చిన గొప్ప సమయమును బట్టి, మంచి మనస్సును బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ గ్రంథములోంచి మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాట, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లోంచి మనము కోలుకోవటానికి అవకాశం ఉందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో నీ జీవితంలో కృంగిపోతూ ఉన్నావు, ఏ విషయంలో ఏ సమస్యల చేత నలిగిపోతూ ఉన్నావు, ఆ సమస్యలను బట్టి నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి ఇంక నా పని అయిపోయింది అని అనుకుంటున్నావేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. మానవుని యొక్క జీవితంలో చివరి దశ ఏంటి అంటే చనిపోవటము. అలాంటి చనిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే బ్రతుకుతావని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చనిపోవటానికైనా ఉన్నటువంటి సమస్యలు, చనిపోవాలనిపించేటువంటి బాధలు మనం కలిగి ఉంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, చనిపోయినను బ్రతుకుతావు. ఇప్పుడు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, ఎన్నో ఇబ్బందులు గుండా మనము ప్రయాణం చేస్తూ ఉంటాం. నలిగిపోతున్నటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉండొచ్చు. మన జీవితంలో, మన కుటుంబంలో ఇలాంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉంటుంటే ఇంక నా పని అయిపోయింది, నేనేమి చేయలేను, ఇంక నా వల్ల ఏమీ కాదు అని నువ్వు నిరాశలో ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ వాక్యము నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వింటున్నా, ఈ వాక్యము నువ్వు ఏ సమయంలో వింటున్నా, ఈ వాక్యము చేత దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయనందు విశ్వాసం ఉంచినట్లయితే మనము బ్రతుకుతాం. ఈరోజు నీకు బ్రతకాలని అనిపించట్లేదని, నీ సమస్యలను బట్టి, నీ ఇబ్బందులను బట్టి నీకు బ్రతకాలని అనిపించట్లేదేమో. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మకం ఉంచు. సర్వ సృష్టికి కారణభూతుడు కలిగిన గొప్ప దేవుని కలిగినటువంటి మనము ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనమున్నటువంటి సమస్యల్లో నుంచి, మనమున్నటువంటి ఇబ్బందుల్లో నుంచి, ఆ భయంకరమైన మరణము వంటి సమస్యల నుంచి ఆయన మన బయటికి తీసుకురాగలడు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. నీ పరిస్థితులను బట్టి కృంగిపోయి, నీ పరిస్థితులను బట్టి నిరాశ కలిగినటువంటి ఆలోచనలు, చచ్చిపోయేటువంటి పరిస్థితుల మధ్య నీవు ఉన్నట్లయితే, అలాంటి పరిస్థితుల మధ్య నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మకం ఉంచు. ఎందుకంటే దేవుడు మరణాన్ని జయించినటువంటి వాడు. ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి ఆయన ఈ మాట చెప్తా ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్నావు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని వింటున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, మనం ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే, ఎలాంటి పరిస్థితుల మధ్య మనం ట్రావెల్ చేస్తున్నా, ఎలాంటి పరిస్థితుల మధ్య మనం ప్రయాణం చేస్తూ ఉన్నా సరే ఆయన మనల్ని సజీవులుగా, సురక్షితముగా మన గమ్యానికి మనల్ని చేర్చగలడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్లుగా, ఐగుప్తు బానిసత్వము నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్లుగా ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా మనం చేస్తున్నటువంటి ప్రయాణంలో, మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకులో, చనిపోయేటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ, అలాంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నప్పటికీ
ఆయన మాట యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే చనిపోయినను బ్రతుకును. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నావు, ఈ మాట విను. ఈ మాట నీ కోసము నా కోసము దేవుడు చెప్తా ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. ఈ వాక్యము మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించునుగాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, మా పరిస్థితులను బట్టి మేము చనిపోయేటువంటి పరిస్థితులు జీవిస్తూ ఉంటుండగా, ఈ లోకంలో నిరాశ నిస్పృహలో మేము జీవిస్తూ ఉంటుండగా, ఇంకేమి సాధించలేము అని నిరాశలో ఉంటుండగా, ఈ ఉదయకాల సమయంలో నీ మాట ద్వారా మమ్మల్ని బలపరచావు. నీకు వందనాలు. ఈ మాట మా జీవితాల్లో, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యము చేయటానికి నీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.